హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ బైనరీ సెర్చ్. సో బైనరీ సెర్చ్ అనే టాపిక్ చెప్పుకునే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ సెర్చ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ లీనియర్ సెర్చ్ మనకి కొన్ని డ్రాబ్యాక్స్ అనేది ఇచ్చింది. సో ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికే మనకి ఇక్కడ ఈ బైనరీ సెర్చ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో లీనియర్ సెర్చ్లో డ్రాబ్యాక్ ఏంటో చెప్తాను చూడండి. లీనియర్ సెర్చ్ అంటే ఏంటి? సీక్వెన్షియల్ సెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 0 to 100 అనే వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ చేయాలనుకుంటున్న వాల్యూ అనేది ఈ 100 పొజిషన్లో ఉంది. ఈ లీనియర్ సెర్చ్ మెథడ్ని కనుక మనం యూజ్ చేస్తే, సో ఇది సీక్వెన్షియల్ సెర్చ్ కాబట్టి ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎలిమెంట్ని తర్వాత నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇలాగా మనకి 99 ఆ పొజిషన్ దాకా అంటే 100 పొజిషన్ దాకా సెర్చ్ చేసుకుంటానే రావాలి. నాకు ఎక్కడ ఫైండ్ అవుట్ అయింది? 100 అనే పొజిషన్లో ఫైండ్ అవుట్ అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క ఎలిమెంట్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ లాట్ ఆఫ్ డేటా ఉంటే అంటే ఎక్కువ డేటా కనుక ఉంటే లక్షల్లో అంటే వేలలో కానీ లక్షల్లో కానీ ఉంటే ఇది లీనియర్ సెర్చ్ అనేది మనకేంటి చాలా డిఫికల్ట్ అవుతుంది, చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని ఆ డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేయడానికి మనకి ఇంట్రడ్యూస్ చేసిన టాపికే ఈ బైనరీ సెర్చ్. సో ఇప్పుడు బైనరీ సెర్చ్ అనేది ఏంటంటే మనకి టెలిఫోన్ డైరెక్టరీ, మీకు ఐడియా ఉండే ఉంటుంది, టెలిఫోన్ డైరెక్టరీ ఎనాలజీని బేస్ చేసుకొని ఇది రన్ అవుతుంది. సో టెలిఫోన్ డైరెక్టరీ ఎనాలజీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెలిఫోన్ డైరెక్టరీ కనుక వెళ్తే అంటే ఆ బుక్లో మీకు ఏదైనా ఒక నెంబర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనే లెటర్తో నెంబర్ కావాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ కా నుంచి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అట్లాగా సెట్ చేసుకుంటూ వెళ్తారా? వెళ్ళరు. మీరేం చేస్తారు? మిడిల్లో బుక్ను ఓపెన్ చేస్తారు. మిడిల్లో ఓపెన్ చేసి మీకు కావాల్సిన లెటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటే మీరేం చేస్తారు? లెఫ్ట్ సైడ్కి వెళ్ళి సెట్ చేసుకుంటారు. ఓకేనా? రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్కి వెళ్ళి సెట్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు కావాల్సింది 100 అనే పేజ్ నెంబర్. మీరేం చేస్తారు? ఫస్ట్ నుంచి చెక్ చేసుకోరు, డైరెక్ట్గా మిడిల్లో చేస్తారు. మీకు మిడిల్లో ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు బుక్లో ఓపెన్ అయిన పేజ్ అనేది ఒకవేళ కనుక 80 అయితే మీరేం చేస్తారు? 81, 82 ఇలాగా ఓపెన్ చేసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా మీకు కనుక 110 అనే పేజ్ నెంబర్ ఓపెన్ అయితే మీరేం చేస్తారు? లెఫ్ట్ సైడ్కి ఇట్లాగా నెక్స్ట్ తగ్గిస్తూ ఉంటారు. ఓకేనా? 100 దాకా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 1 నుంచి 100 దాకా ఇలా సెర్చ్ చేసుకోవటం ఈజీయా, మిడిల్లో ఓపెన్ చేసేసి ఆ మిస్ అయిన 10 పేజెస్ ఓపెన్ చేసుకోవటం ఈజీయా? సో దాన్నే టెలిఫోన్ డైరెక్టరీ ఎనాలజీ అంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఈ బైనరీ సెర్చ్లో ఆ టెలిఫోన్ డైరెక్టరీ ఎనాలజీ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. సో ఇది కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొజిషన్స్ తీసుకోవాలి. చూడండి, నేను ఎగ్జాంపుల్కి 0 to 9 అంటే 10 వాల్యూస్ తీసుకున్నాను. మీరు ఎన్ని వాల్యూస్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి పొజిషన్స్ తీసుకున్నది, దాని కింద కూడా వాల్యూస్ తీసుకున్నాను. 0 పొజిషన్లో 10 ఇట్లాగా మీకు నచ్చిన వాల్యూస్ అనేవి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మీరేం చేయాలంటే చూడండి, ఫస్ట్ పొజిషన్ చూసారా 0, ఈ 0 పొజిషన్లో ఉన్న వాల్యూని మనం ఏమనుకుంటామంటే లో అనుకోవాలి. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, లో. స్టార్ట్ ఎండ్ అయినా అనుకోవచ్చు, మీ ఇష్టం. నేమ్స్ అనేవి మీ ఇష్టం. ఇక్కడ నేను లో అనుకున్నాను. నెక్స్ట్ ఎండింగ్లో ఉన్నదాన్ని హై అనుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు లో తెలుసు, హై తెలుసు, మిడిల్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, మిడిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే లో ప్లస్ హై బై 2. సో ఇది ఫార్ములా. సో ఇప్పుడు లో పొజిషన్ ఎంత మనకి? 0. ఇక్కడ పొజిషన్స్ మీద ఆపరేషన్స్ చేస్తాం. హై పొజిషన్ ఎంత? 9/2. సో ఇప్పుడు 9/2 ఎంత వస్తుంది? 4.5. సో దీన్ని రౌండ్ ఫిగర్ చేసి మనం 4 అనే పొజిషన్ని మనం ఇక్కడ మిడిల్ అనుకుంటాం. సో ఇది స్టెప్ 1. ఓకేనా? సో లో తెలిసింది, హై తెలిసింది, మిడిల్ తెలిసింది. ఇప్పుడు అసలు టాస్క్ అనేది మొదలవుతుంది. సో మనకి ఈ బైనరీ సెర్చ్ మెథడ్ అనేది అంటే సెర్చింగ్ చేయాలి. సో నేను సెర్చింగ్ చేయాలనుకుంటున్న వాల్యూ ఏదనేది మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 7th పొజిషన్లో ఉన్న వాల్యూని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో సెర్చింగ్ వాల్యూ ఏంటంటే 80 అనేది నేను సెర్చ్ చేయాలనుకుంటున్న నెంబర్. సో ఫస్ట్ ఏ వాల్యూ సెర్చ్ చేయాలో మనకి తెలియాలి కదా. సో అందుకని నేనేం చేస్తానంటే సెర్చింగ్ అని దీని పేరు పెట్టాను. సెర్చింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 80. సో ఇప్పుడు సెర్చింగ్ చేయాలి అంటే మనకి ఏంటంటే 3 ఫార్ములాస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, మిడిల్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్. నెక్స్ట్ మిడిల్ ఈజ్ లెస్ దాన్ సెర్చ్. నెక్స్ట్ అదేవిధంగా మిడిల్ ఈజ్ గ్రేటర్ దాన్ సెర్చ్. సో ఈ 3 మనకి మైండ్లో ఉండాలి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మిడిల్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్కి మిడిల్ కనుక చూడండి ఇది కనుక అయితే
యాక్చువల్గా మిడిల్ అనేది 4th పొజిషన్ ఇది. ఒకవేళ మిడిల్ కనుక 7th పొజిషన్ అయింది అనుకుందాం. సో అయినప్పుడు నాకు 7th పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత 80 ఈజ్ ఈక్వల్ టు 80. సో కండిషన్ ఏంటి ట్రూ. ఇక్కడతో సెర్చింగ్ అనేది సక్సెస్ఫుల్. ఇవి చేయాల్సిన పని అయితే ఉండదు మనకి. ఒకవేళ ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఫార్ములా మిడిల్ అనేది అంటే నాకు వచ్చిన మిడిల్ అనేది ఇది కదా. సో 50 అయింది. సో 50 ఈజ్ లెస్ దాన్ సెర్చ్ ఎంత 80 కదా. ఓకేనా. పొజిషన్స్ అని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 80 తీసుకున్నాను. 50 ఈజ్ లెస్ దాన్ 80. కండిషన్ అంటే 50 అనేది 80 కంటే చిన్నదే కదా. కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి నెక్స్ట్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్ ఏమో 80. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది మిడిల్ వచ్చేసరికి 90 వచ్చింది. 90 ఈజ్ గ్రేటర్ దాన్ 80. ఈ కండిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పొజిషన్స్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. అంటే 0 పొజిషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 7th పొజిషన్ ఇట్లాగా పొజిషన్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు, వాల్యూస్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ లీనియర్ సెర్చ్ అనేది మనకి ఎలా ఉంది అంటే వాల్యూస్ అనేవి ఎలా పడితే అలా ఇవ్వచ్చు. ఆర్డర్ అనేది అవసరం లేదు. అంటే 10 ఇచ్చి ఇక్కడ 9 ఇక్కడ వచ్చేసరికి 20 ఇలా ఏ వాల్యూస్ అని ఇవ్వచ్చు లీనియర్ సెర్చ్. ఎందుకు ఈ వాల్యూస్ అనేవి మనం 1 by 1 చెక్ చేస్తున్నాం కాబట్టి అన్నీ చెక్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి 10, 20, 30, 40 వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయి ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయి. అది అసెండింగ్ ఆర్డర్ అయినా అవ్వచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అయినా అవ్వచ్చు. ఓకేనా. సో ఇప్పుడు 1 by 1 ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనం సాల్వ్ చేద్దాం. చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి 3 వాల్యూస్ 3 ఫార్ములాస్ అనేవి ఉండాలని చెప్పాను. ఫస్ట్ది ఏంటి మిడిల్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్, మిడిల్ ఈజ్ లెస్ దాన్ సెర్చ్, మిడిల్ ఈజ్ గ్రేటర్ దాన్ సెర్చ్. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి మిడిల్ ఎంత మనకి చెప్పండి 50 కదా. సో 50 ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ చేయాలనుకుంటున్న వాల్యూ ఎంత నేను 80. కండిషన్ ట్రూనా. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏం చేస్తుంది నెక్స్ట్ కండిషన్ని చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి మిడిల్ ఎంత 50. సో 50 ఈజ్ లెస్ దాన్ 80. కండిషన్ ట్రూనా. 50 అనేది 80 కంటే చిన్నది అంటున్నారు. కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఇప్పుడు నేను చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే చూడండి కండిషన్ ట్రూ అయింది కదా. అంటే ఇప్పుడు నాకు ఉండాల్సిన వాల్యూ అనేది అంటే నేను సెట్ చేయాలనుకుంటున్న వాల్యూ అనేది ఎక్కడుంది ఇటు సైడ్ లేదు అని దాని మీనింగ్ అర్థమవుతుందా. నేను సెట్ చేయాలనుకుంటున్న వాల్యూ చూడండి ఇక్కడ మిడిల్ అనేది లెస్ దాన్ 80 కంటే చిన్నది చూడండి. సో ఇప్పుడు కండిషన్ ఏంటి ఇటు సైడ్ వాల్యూస్ని నేను సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని మనం స్ట్రైక్ అవుట్ చేస్తాము. అంటే నేను సెట్ చేయాలనుకుంటున్న వాల్యూ అనేది ఏంటి ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి ఈ వాల్యూస్ అన్ని స్ట్రైక్ అవుట్ చేశాను. చూడండి ఇక్కడ స్ట్రైక్ అవుట్ అనేది జరిగిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలంటే మీరు చూడండి మనకి ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే నాకేం కావాలి లో వాల్యూ కావాలి, హై వాల్యూ కావాలి, మిడిల్ వాల్యూ కావాలి కదా. బట్ ఇక్కడ నాకు ఏ వాల్యూ ఉంది హై వాల్యూ మాత్రమే ఉంది. నేను మిడిల్ దాకా అన్నింటినీ కొట్టేశా, స్ట్రైక్ అవుట్ చేశా. సో ఇప్పుడు నాకేం కావాలి లో వాల్యూ కావాలి, మిడిల్ కావాలి, హై ఉంది ఆల్రెడీ. ఓకేనా. సో కాబట్టి లో వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడు లో వస్తే హై ఆల్రెడీ ఉంది కాబట్టి మిడిల్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. సో అందుకని ఇప్పుడు లో వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఇది చూడండి లెస్ దాన్ అయింది కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ ఫార్ములా రాసాను. చూడండి ఇక్కడ లెస్ దాన్ కండిషన్ అయినప్పుడు లో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మిడిల్ ప్లస్ 1 అవుతుంది. చాలా సింపుల్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ఇక్కడ దాకా కొట్టేశాను. అసలు ఈ ఫార్ములా ప్రకారం కూడా పక్కన పడేసేద్దాం. సింపుల్గా టాపిక్ చూడండి ఇక్కడ వరకు కొట్టేశాను. స్టార్టింగ్ పొజిషన్లో ఏముంది ఇదేగా, ఈ వాల్యూస్ లేవు కాబట్టి స్టార్టింగ్ పొజిషన్ ఇదే ఉంది కాబట్టి ఇదే కదా లో అయ్యేది. ఇలా రాసుకోవచ్చు. లేదంటే ఫార్ములా ప్రకారం మిడిల్ కదా ఇది మిడిల్ ప్లస్ 1 మిడిల్ ఎంత 4 మిడిల్ ప్లస్ 1 అంటే ఎంత 4 + 1 5. ఓకేనా. సో ఇది మిడిల్ ప్లస్ 1 అనేది మనకి లో వాల్యూ అవుతుంది. సో లో వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి లో ప్లస్ హై బై 2. దేనికోసం ఇది మిడిల్ కోసం. సో ఇప్పుడు లో వాల్యూ ఎంత 5th పొజిషన్, హై వాల్యూ ఎంత 9th పొజిషన్. సో ఎంత వచ్చింది మనకి 14/2 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది 7. 7th పొజిషన్ అనేది ఏమైంది నాకు మిడిల్ అయింది. సో అయిపోయింది ఇక్కడ టాస్క్. నేను 7th పొజిషన్ తీసుకున్నా కాబట్టి నాకు డైరెక్ట్గా మిడిల్ అనేది వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం మీరు చూసినట్టయితే
చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మిడిల్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేద్దాం. ఇప్పుడు మిడిల్ ఎంత అయింది మనకి 80 అయింది. 80 ఈజ్ ఈక్వల్ టు 80. కండిషన్ ఏంటి? ట్రూ. సో సెర్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందా లేదా? ఇదిగో చూడండి ఈ ఫార్ములా ప్రకారం మిడిల్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్, కండిషన్ ట్రూ. సో ఇక్కడ మీకు ఏంటంటే లాస్ట్ పొజిషన్ అనేది, అంటే నేను 80 అనేది తీసుకోవటం వల్ల నాకేం జరిగిందంటే ఇది చేయలేదు. చూడండి గ్రేటర్ దెన్ అనే కండిషన్ చేయలేదు. సో అందుకని ఇప్పుడు సెర్చింగ్ నెంబర్ అనేది మార్చేద్దాం. చూడండి నేను సెర్చ్ చేయాలనుకుంటున్న నెంబర్ ఏంటంటే ఇదిగో చూడండి 70. సో కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి ఇప్పుడు కండిషన్ ప్రకారం నేను సెర్చ్ చేయాలనుకుంటున్న నెంబర్ ఎంత? 70. సో ఇప్పుడు కండిషన్స్ అనేవి మళ్ళీ క్లియర్గా చూద్దాం. చూడండి ఫస్ట్ మిడిల్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ అవుతుందా? ఇప్పుడు నేను సెర్చ్ చేయాలనుకుంటున్న నెంబర్ ఎంతంటే 70, 80 కాదు 70 తీసుకోండి. సో 70 తీసుకుంటున్నాను కాబట్టి మిడిల్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ అవుతుంది. మిడిల్ అంటే ఎంత? 80 ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ చేయాలనుకుంటున్న నెంబర్ ఎంత? 70 అవుతుందా? అవ్వదు కాబట్టి నెక్స్ట్ కండిషన్ ఇది చెక్ చేస్తుంది. సో ఇప్పుడు దీని ప్రకారం మిడిల్ ఎంత? 80 ఈజ్ లెస్ దాన్ 70. కండిషన్ ట్రూనా? కాదు కదా, 80 అనేది 70 కంటే చిన్నది కాదు. సో అందుకని నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. సో ఇప్పుడు చూడండి మిడిల్ ఎంత? 80 ఈజ్ గ్రేటర్ దాన్ 70. కండిషన్ ట్రూ కదా, 80 అనేది 70 కంటే పెద్దది. సో కాబట్టి ఇప్పుడు చూడండి నాకు ఇటు సైడ్ వాల్యూస్తో పని ఉందా? అవసరం లేదు కదా. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా సింపుల్ పాయింట్. ఇక్కడ ఏంటి? మిడిల్ అనేది ఏం జరుగుతుంది? సెర్చింగ్ కంటే పెద్దది. అంటే సెర్చింగ్ వాల్యూ అనేది ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ లేదు. అందుకని నేనేం చేశానంటే వీటిని స్ట్రైక్ అవుట్ చేసేసి ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఇక్కడ ఏముంది? లో వాల్యూ ఉంది. హై వాల్యూ ఉందా? లేదు కదా, ఇదిగో హై వాల్యూని కొట్టేశా కదా ఇక్కడ. సో అందుకని నాకు ఇక్కడ ఫార్ములాని సాల్వ్ చేయాలంటే లో వాల్యూ కావాలి, హై వాల్యూ కావాలి, మిడిల్ వాల్యూ కావాలి. ఇక్కడ నాకేముంది? ఇదిగో చూడండి ఇక్కడ లో వాల్యూ మాత్రమే ఉంది. హై వాల్యూ ఉందా? లేదు. ఓకేనా? మిడిల్ వాల్యూ ఉందా? లేదు. హై వాల్యూ వస్తే ఆటోమేటిక్ మిడిల్ వచ్చేస్తుంది కదా. సో అందుకని ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి దీనికి మళ్ళీ సపరేట్ ఫార్ములా ఉంది. సో జస్ట్ ఏం జరగదండి, చూడండి హై వాల్యూ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి కదా, లో వాల్యూ ఉంది, హై వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే గ్రేటర్ దెన్ అయింది కాబట్టి సో ఏం చేస్తానంటే చూడండి మిడిల్ -1. సింపుల్ లాజిక్. ఇందాక మిడిల్ +1 లో కనుక్కోవాలంటేనేమో మిడిల్ +1, హై కనుక్కోవాలంటే మిడిల్ -1. సో మిడిల్ అంటే ఎంత? 7. మిడిల్ -1 అంటే ఎంత? 7 - 1 అంటే 6. సో 6 అనేది ఏమవుతుంది ఇక్కడ? హై అవుతుంది. సో హై. సో ఇప్పుడు చూడండి నాకు లో వాల్యూ తెలిసింది, హై వాల్యూ తెలిసింది, ఇప్పుడు మిడిల్ కనుక్కోవాలి. సో లో వాల్యూ ఎంత? 5, హై వాల్యూ ఎంత? 6/2. సో ఎంత వస్తుంది మనకి? 11/2 వచ్చింది. సో 11/2 అంటే మనకి ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ? 5.5. సో దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో మిడిల్ అనేది ఎంత వచ్చిందో నాకు? 5 పొజిషన్ అనేది మిడిల్ వచ్చేసింది. సో మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ చూడండి ఇక్కడ సేమ్ యాజ్ ఈజ్ కండిషన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఏమవుతుంది మనకి? మిడిల్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ అవుతుందా? మిడిల్ అంటే ఎంత మనకి ఇక్కడ వచ్చింది? లో ఇదే వాల్యూ వచ్చింది, హై ఇదే వాల్యూ వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు మిడిల్ ప్లస్, సో కండిషన్ ప్రకారం ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తే సెర్చింగ్ అంటే ఎంత? ఫర్ మిడిల్ అనేది ఎంత వచ్చింది మనకి? 60 ఈజ్ ఈక్వల్ టు సెర్చింగ్ అనేది 70. కండిషన్ ట్రూనా? కాదు. సో కాబట్టి మళ్ళీ కండిషన్ 60 ఈజ్ లెస్ దాన్ 70. కండిషన్ ఏంటి? ట్రూ కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాను? ఈ వాల్యూ స్ట్రైక్ అవుట్ చేస్తాను. సో ఇంకా మనకు ఉంది ఒకటే వాల్యూ, అదే మనకి లో అవుతుంది, అదే మనకి హై అవుతుంది, అదే మనకి మిడిల్ అవుతుంది. సో సెర్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? మిడిల్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ అవుతుంది. సో ముందు ఒకటే వాల్యూ కాబట్టి అదే మనకి సెర్చింగ్ వాల్యూ. సో ఇప్పుడు అది కండిషన్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఇక్కడ ఇదే లో వాల్యూ అయింది. సో లో వాల్యూ మనం ఫైండ్ అంటే హై వాల్యూ వచ్చేసింది, లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలి? చూడండి మిడిల్ +1. సో ఇదే లో వాల్యూ. మరి చూడండి ఇక్కడ మిడిల్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఏం చేయాలి? లో ప్లస్ హై/2. సో లో వాల్యూ ఎంత? 6 + 7/2. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 6 అంటే 13/2. సో నాకు వచ్చే వాల్యూ ఎంత? 7.5 అంటే 7 అనేది మనకి ఓవరాల్గా రౌండ్ 6.5. 6 అనేది మనకి ఓవరాల్గా వచ్చేసరికి మిడిల్ అవుతుంది. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నాను. మిడిల్ అంటే ఎంత? 70 ఈజ్ ఈక్వల్ టు సెట్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్ ఎంత? 70. కండిషన్ ట్రూ. ఓకేనా? సో ఇట్లాగా మీరు ఏం చేస్తారంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ తీసుకొని
లో వాల్యూ, హై వాల్యూ, తర్వాత మిడిల్ కనుక్కోండి. సెట్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్ ఏంటో కనుక్కోండి. సెట్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్ అనేది ఈక్వల్ టు అయితేనే సెర్చింగ్ కంప్లీట్ మిడిల్తో. లెస్ దాన్ అయితే మనకి లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం, గ్రేటర్ దాన్ అయితే హై వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం. సో ఈ టాపిక్ అనేది క్లియర్గా మీరు ఇంకోసారి ప్లేబ్యాక్ చేసుకొని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ టాపిక్లో మీకు ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో